నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు కాబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణం ఏదైతే ఉందో దానికి కర్త కర్మ క్రియ జగన్మోహన్ రెడ్డి గారే, అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి గారే. ఈ విషయం చెబుతా ఉండేది ఎవరో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలో లేదా జనసేన కార్యకర్తలో లేకపోతే కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కాదు, లేదా ఏదో న్యూస్ పేపర్లు కాదు. ఇప్పుడు చెబుతున్నది వచ్చి సాక్షాత్తు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పార్టీ పెద్దలే చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు కాబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి వెనకాల మేము లేదు, జగన్ ఖచ్చితంగా జైలుకి వెళ్తాడని చెప్పి మొన్నటికి మొన్న ఆ మాధవ్ గారు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మాధవ్ గారు, అదేవిధంగా నిన్న సీఎం రమేష్ గారు చెప్తే ఇప్పుడు వచ్చి సత్యకుమార్ గారు, మంత్రి సత్యకుమార్ గారు ఏం చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంటు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణంలో ఉంది, ఆయనే అంతిమ లబ్ధిదారుడు, ఆయన్ని జైల్లో వేయడం ఖాయమని కూడా చెప్పుకొచ్చారు. అదేవిధంగా సీఎం రమేష్ గారు ఏం చెప్పారు, సీఎం రమేష్ మీ తొందరలో జైలుకు పోబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పడము. సో బీజేపీ వాళ్ళే ఈ మాటలు మాట్లాడుతూ ఉండడంతో ఒక్కసారిగా తాడేపల్లి ప్యాలెస్లో ప్రకంపనలు వస్తూ ఉన్నాయి. సో బీజేపీ వాళ్ళు ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. 32 కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ బయట ఉన్నాడు అంటే, అదేవిధంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఇప్పటికీ బెయిల్ మీదే ఉన్నాడంటే దానికి కారణం బీజేపీ పార్టీయే, బీజేపీ పెద్దలే అని భావించే వాళ్ళు కూడా ఇప్పుడేమంటున్నారంటే బీజేపీ వాళ్ళు చేతులెత్తేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి గత 40 రోజులుగా అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అయితే వారం రోజులు అమిత్ షా వాళ్ళ ఇంటి దగ్గర కాపలా కాసినా కూడా ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. సో ఇక వీళ్ళతో పని కాదనే ఆయన వచ్చి లొంగిపోవడం జరిగిందనేటువంటి విషయం కూడా సోషల్ మీడియాలో అయితే చర్చించుకుంటున్నారు. అదేవిధంగా ఎప్పుడైతే బీజేపీ నాయకులే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు కాబోతున్నారు అని చెబుతున్నారో, సో ఇక జగన్మోహన్ రెడ్డి గారిని ఎవ్వరూ కాపాడలేరు. సో ఆయన జైలుకు పోవడం ఖాయము. ఎప్పుడైతే ఆ కృష్ణమోహన్ రెడ్డి గారిని, ధనుంజయ రెడ్డి గారిని అరెస్టు చేశారో అప్పుడే సగం జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేసినట్టే ఈ మధ్య కాలంలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని కూడా అరెస్టు చేశారు. కాబట్టి ఇక జగన్మోహన్ రెడ్డి గారి చాప్టర్ క్లోజ్ అయినట్లే, ఆయన జైలుకు వెళ్ళబోతున్నాడని చెప్పి బీజేపీ శ్రేణులు అయితే చెబుతా ఉన్నారు. ఇక్కడ చూడండి, జగన్లో వణుకు పుట్టింది, త్వరలో జైలుకు వెళ్ళడం ఖాయం, లిక్కర్ కేసులో నోట్ల కట్టలు దొరుకుతున్నాయి, భయంతోనే అలజడులు సృష్టిస్తున్నారు, ఆయన ఎక్కడ అరెస్టు కాబోతున్నాడని చెప్పి ఫ్రస్ట్రేషన్లో నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. ఏవేవో యాత్రలను పెట్టుకొని, సమావేశాలను పెట్టుకొని కార్యకర్తలను, నాయకులను రెచ్చగొడుతున్నాడు. సో ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలకు విఘాతం కల్పించేలాగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఏమి చేసినా జగన్మోహన్ రెడ్డి గారిని వదిలే ప్రసక్తే లేదు, ఆయన జైలుకు వెళ్ళడం ఖాయమని సత్యకుమార్ గారు అయితే చెప్పుకొచ్చారు. కూటమి పాలనపై చర్చకు సిద్ధం మంత్రి సత్యకుమార్ యాదవ్. జగన్లో ఫ్రస్ట్రేషన్, భయం పెరుగుతోంది. సీఎం చంద్రబాబుపై వ్యాఖ్యలే ఉదాహరణ. జగన్ లాంటి నేతలను ఎప్పుడూ చూడలేదు. మంత్రి కొలుసు పార్థసారథి ఫైర్. ఈ కొలుసు పార్థసారథి అంటే ఎవరో అనుకునేరు, జగన్మోహన్ రెడ్డి గారికి ఒకప్పుడు అత్యంత సన్నిహితుడైనటువంటి కృష్ణా జిల్లా నాయకుడు, ఇప్పుడు కూటమి పార్టీలకు సంబంధించి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. ఆయన చెప్పేశాడు ఇక జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళడం ఖాయమని. చూడండి, మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ కు అరెస్టు భయం పట్టుకుందా అంటే అవునని అంటున్నారు. లిక్కర్ కేసులో నిజాలు బయటపడుతుండటంతో ఆయనలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుందా అంటే అవునని అంటున్నారు మంత్రులు. త్వరలో జగన్ జైలుకు వెళ్ళడం పక్కా అని చెబుతున్నారు. తాజాగా వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కూటమి పాలనలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారు అన్న దానికి రుజువులు చూపించగలవా జగన్? మీ హయాంలో ఎన్ని హామీలు అమలు చేశారు? రైతు భరోసా ఎంత ఇస్తామని ఎంత ఇచ్చారని ప్రశ్నించారు. సో చర్చకు నేను సిద్ధం, ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఆఖరికి సాక్షి స్టూడియో అయినా సరే నేను సిద్ధము. కూటమి ప్రభుత్వం ఏమి చేస్తా ఉంది, ఏ విధంగా పథకాలు అమలు చేస్తా ఉంది, నీ పాలన ఎంత దరిద్రంగా ఉందని చెప్పి చర్చకు నేను సిద్ధము, నువ్వు సిద్ధమా అని చెప్పి సవాలు విసిరారు. ఇవంతా పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళడం ఖాయమని చెప్పి పదే 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 బీజేపీ నాయకులే చెబుతున్నారు. సీఎం రమేష్ గారు కావచ్చు, అదేవిధంగా నిన్నటికి నిన్న మాధవ్ గారు, అదే సత్యకుమార్ యాదవ్ గారు బల్ల గుద్ది చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణం ఏదైతే ఉందో దానికి కర్త కర్మ క్రియ జగన్మోహన్ రెడ్డి గారే. జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఇన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందంటే ఎవరు నమ్మరు. అంతిమ
లబ్ధిదారుడు ఆయనే. సో ఆ డబ్బులతోనే ఆయన 2024లో ఎన్నికలకు వెళ్ళాడని వాళ్ళు కంఠాపదంగా చెబుతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు ఖాయమని బీజేపీ నాయకులే చెబుతుండడంతో వైఎస్ఆర్సీపీ నాయకుల్లోనూ క్యాడర్లోనూ ఆఖరికి జగన్లో కూడా వణుకు మొదలైంది. ఈ వణుకు మొదలవడంతో ఫ్రస్ట్రేషన్తో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. అదేవిధంగా కార్యకర్తలు నాయకులు అయితే ఈవీఎం ట్యాంపరింగ్ అని చెప్పి ఈ టాపిక్ ని డైవర్ట్ చేయడానికి చూస్తున్నారు. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందా లేదా అని చెప్పి కోర్టులు ఉన్నాయి, అవి తేల్చుకుంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు మాత్రం పక్కా అని అంటున్నారు. మరి చూద్దాం, జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి అరెస్ట్ అవుతున్నారని మీరు భావిస్తున్నారా? ఒకవేళ మీరు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కాబోతున్నారని భావిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.